సో మనం చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటాం విధిరాతను ఎవరూ తప్పించలేరని. సో మనం ఒక రూపంలో ప్రయాణం చేస్తే అది మరొక మార్గంలోకి తీసుకువెళ్తుంది. సో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఘటన కూడా అలాంటిదే. సో నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలానికి చెందినటువంటి తోటపల్లి చెరువుకు చెందినటువంటి ఆర్మీ జవాన్ పగడాల రవికుమార్ మణిపూర్లో గత 18 ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్నారు. ఇటీవల మణిపూర్ నుంచి జమ్మూ కాశ్మీర్కు బదిలీ అయింది. అయితే బదిలీ అయిన తర్వాత ఒకసారి స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించి మళ్ళీ విధుల్లో జాయిన్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇంటికి బయలుదేరారు. అయితే బయలుదేరినటువంటి క్రమంలో విమానం ద్వారా రావాలనుకున్నారు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా మణిపూర్ నుంచి న్యూ జల్పాయిగురి ఎయిర్పోర్ట్లో దిగారు. అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయింది. మిస్ అవ్వడంతో అక్కడి నుంచి ట్రైన్లో బయలుదేరారు. సో బెంగళూరులో దిగాల్సింది. మామూలుగా అయితే ఫ్లైట్లో అయితే నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి రావాల్సింది. అక్కడి నుంచి స్వగ్రామానికి రావాల్సింది. కానీ ఫ్లైట్ మిస్ కావడంతో ట్రైన్లో బయలుదేరారు. బెంగళూరుకు వచ్చి బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన స్వగ్రామానికి రావాల్సింది. కానీ ఖరగ్పూర్ దాటిన తర్వాత సిగ్నల్ అక్కడి వరకు కూడా పనిచేసింది. ఆ తర్వాత నుంచి కూడా తోటపల్లి రవికుమార్ ఏమయ్యారో కూడా ఎవరికీ తెలియదు. కుటుంబ సభ్యులు ఇంకా ఇంటికి రాలేదని చాలాసార్లు ఫోన్ చేశారు. అయినప్పటికీ కూడాను ఫోన్ పనిచేయలేదు. సో దీంతో అనుమానం వచ్చింది. ఒకరోజు 2 రోజులు దాటిన తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో సో ఒకవేళ ముందుగా బెంగళూరులో దిగినా కూడా స్నేహితులతో కలిసి ఉండి ఆ తర్వాత ఇంటికి వస్తారని కూడా భావించారు. సో అప్పటికి కూడా రాలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను ఆశ్రయిస్తే మిస్సింగ్ కేసు అంటే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇక్కడి నుంచి ఎక్కడైతే ట్రైన్ ఎక్కారో మణిపూర్కి అక్కడకు కేసును కూడా బదిలీ చేశారు. సో ఇదే విషయమై చాలామంది ప్రముఖులు కూడా కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా కుటుంబ సభ్యులను పరామర్శించారు. సో ఆయన కూడా చొరవ తీసుకొని మొత్తం 3 ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. సో విచారణ అనేది కొనసాగుతోంది. అయితే ట్రైన్లో బయలుదేరినటువంటి మణిపూర్లో బయలుదేరినటువంటి న్యూ గరఖ్పూర్ ఎక్కడైతే ఉందో న్యూ జురాయ్పూర్ అక్కడి నుంచి బయలుదేరినటువంటి సీసీ ఫుటేజ్లో ట్రైన్ ఎక్కినటువంటి విజువల్ ఉంది. కానీ ఎక్కడా కూడా ఏ స్టేషన్లో కూడా దిగినటువంటి దృశ్యాలు ఎక్కడా కూడా రికార్డ్ కాలేదు. అంటే ట్రైన్లోనే ఏదో జరిగిందన్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైన్లో అతనికి సంబంధించినటువంటి ఐడి కార్డు ఉంది, అలాగే మొబైల్ ఫోన్ ఉంది. కానీ ఆ తర్వాత రవికుమార్ ఏమయ్యారో కూడా ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు ఆచూకీ కోసం విచారణ జరుగుతుంది. అయితే గత నెల 19న ఈ ఇన్సిడెంట్ జరిగింది. అంటే మిస్ అయినట్టు అక్కడి నుంచి బయలుదేరినటువంటి తేదీ గత నెల 19. అప్పటి నుంచి దాదాపు 20 రోజులు దాటింది. 25 రోజులు అవుతున్నా కూడా ఇంకా ఇంటికి రాకపోవడంతో అసలు ఏదైనా ఉంటుందా అన్నటువంటి ఆందోళన చాలామందిలో నెలకొంది. కుటుంబ సభ్యులు ఇదే విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రైన్లో ఏదైనా ప్రమాదం జరిగిందా, లేదా ఎవరైనా దాడి చేశారా, లేదా ఇంకే ఘటన జరిగింది, అసలు ఏదైనా అపాయంలో చిక్కుకున్నారా? సో అనేక రకాలుగా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఇదే కోణంలో విచారణ జరుపుతూ ఉన్నారు. సో వీలైనంత త్వరగా రవికుమార్ ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను కుటుంబ సభ్యులు వేడుకుంటూ ఉన్నారు. సో రవికుమార్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. సో కుటుంబ సభ్యులందరూ కూడా అతనికి ఏమైంటుందో అన్నటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ముందుగా ప్లాన్ చేసుకున్న విధంగా ఫ్లైట్లో వచ్చి ఉంటే నేరుగా గన్నవరం దిగి ఉండేవారు. సో అలా కాకుండా ఫ్లైట్ మిస్ కావడం, ట్రైన్లో రావడం, ట్రైన్లో అతని ఆచూకీ లేకుండా పోవడం, సో ఈ అదృశ్యం వెనక ఏం జరిగిందన్నటువంటి అనుమానం అయితే కుటుంబ సభ్యుల్లో నెలకొంది. సో ఆందోళన ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు చాలామంది కలిసి భరోసా కల్పిస్తున్నప్పటికీ సో తమ భర్తను క్షేమంగా తిరిగి తీసుకురావాలని కోరుతున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.